శ్రీ కంప్యూటర్ జ్యోతిష్యాలయ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. చక్కటి బుధవారం సూర్య ఉదయం మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. సంగీతము సినిమాల పైన మక్కువ ఎక్కువ అవుతుంది. అలాగే ప్రేమలో నిండి సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ప్రారంభం అవబోతుంది. ఒక గ్రహం మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉండడం, స్నేహితులతో ప్రేమగా ఉండడం, ఎక్కడ ఎవరు మనతో మనల్ని దూరంగా చేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు కూడా మనకి దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో కొన్ని కాలాల క్రితం మనకు బంధువులుగా ఉండి చాలా దూరంగా విడిపోయిన వాళ్ళు, విరోధంగా ఇబ్బందులు, ఆస్తు తగాదాలు ఇంకా జయించబోతున్నాం. దానికి తులారాశికి అదృష్ట యోగం ప్రారంభమైనది. ఎప్పుడైనా రాహుకేతువులు గ్రహాల మార్పు అంటేనే చాలా శుభం. అలాంటిది పంచమ రాశిలోకి రాహుకేతువులు రావడం జరిగినది. శని గ్రహాధిపతి 6వ స్థానంలో నుండి రాహుతో ఉంటే అది కొద్దిగా శత్రుస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు కూడా అక్కడే ఉచ్చ స్థానంలో ఉన్న మనకు అధికారికంగా మనం శుభ శాతాన్ని పెంచలేకపోయారు. ఎన్నో విషయాల్లో ధన సంపాదన మెరుగుపడడానికి కానీ లేదా ధనం నిలువ చేసుకోవడానికి కానీ చాలా రోజులుగా మనం ప్రయత్నించినా అది మనకు అనుకూలించలేకపోయాడు. శుక్ర భగవానుడు మనకి ఇవ్వలేదు. అందువల్ల ఈరోజు రాహు గ్రహం పంచమ రాశిలోకి వచ్చారు. పంచమంలో రాహు రావడం, అలాగే కేతు గ్రహం 12వ స్థానాన్ని విడిచాడు. అలాగే లాభస్థానానికి వెళ్ళారు పెద్ద ఆయన. అందువల్ల ఎక్కడైనా కానీ మనం ఖర్చు చేసిన డబ్బులు మళ్ళీ రావాలి. అప్పుడే కుటుంబంలో కానీ జీవితంలో కానీ మనకు ఎదుగుదల, భవిష్యత్తు ఇస్తుంది, మనసుకు ప్రశాంతత ఇస్తుంది ముందుగా. అందువల్ల డబ్బులు ఖర్చు అయిన డబ్బులు మళ్ళీ అకౌంట్లోకి రావడం వల్ల డబ్బుల్లో మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శుభగ్రహాలు ఈ సంవత్సరం మీకు మారుతుంది, దానివల్ల మీ జీవితాలే మారుతుందని చెప్పడంలో మొట్టమొదట మనం శ్రీ అస్ట్రాలజీలో మనం చెప్పగలిగాం. ఈరోజు శని గ్రహం మారింది, అలాగే గురుగ్రహం యొక్క మార్పు కలిగినది. ఈరోజు రాహుకేతువులు కూడా మార్పు కలిగారు. అంటే రాహుకేతువులు మాత్రం ప్రతి శుభగ్రహాలు చాలా ముందుకు వెళ్ళగలుగుతుంది. అంటే మీనరాశిలో ఉంటే మేషరాశికి వెళ్తుంది, కానీ రాహుకేతువులు అనేది వెనుతిరిగి ప్రయాణించడం జరిగినది. 29°55 తర్వాత సెకండ్స్ రావడం వల్ల ఆయన వెనుతిరిగినందువల్ల పంచమ రాశిలోకి వచ్చాడు. దానివల్లనే విజయం మీ సొంతం అవుతుంది. తెలివితో పనిచేస్తారు, చాలా లౌకికంగా ఉంటారు, చాలా మార్పు కలిగి మనిషిగా ఉండబోతున్నారు. ఇంతకుముందు ఎవరైనా ఏమైనా చెప్పగలిగినప్పుడు చాలా దృఢంగా వాళ్ళకి అనుగుణంగా మీరు వెళ్ళరు. ఎందుకంటే మీ నిజాయితీ బలంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది తప్పు కదా అని మీరు తల వంచుకొని పోయే అవకాశాలు మీరు లేరు గతంలో. కానీ ఇప్పుడు మార్పు కలగబోతారు. ఎందుకు మార్పు కలుగుతారంటే వాళ్ళనే మీరు అధిగమించే స్థాయిలో ఆలోచనలు మారతాయి. అంటే మనకు ఆలోచనలు మారినప్పుడు ఎదుటి వాడిని మాయ చేయగలిగిన శక్తి కలిగి ఉంటాం. అంటే మన మాటలతోనే వాడిని కట్టి పడేలాగా మనం చేయగలుగుతాం. అందువల్లనే తులారాశి వారికి అదృష్ట యోగం ఉంటుంది. ప్రేమలో విజయం పొందబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నత పదవిని అలంకరించబోతారు. ఇంకా శత్రుత్వం అనేది 0 లెవెల్లో ఉంటుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. నూతన పొదుపు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడబోతుంది. అందువల్ల ఇంకా ప్రతి గ్రహాలలో 3 గ్రహాలు మార్పు జరిగినది. మిగతా గ్రహాలన్నీ 30 రోజులు 45 రోజులు అని ఉంటాయి. అది ప్రతి నెలకు ఒక్కసారి సూర్యగ్రహం కానీ, బుధగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ మార్పులు ఉంటాయి. 45 రోజుల్లో కుజగ్రహం మార్పు. అది మామూలుగా 1 నెల గ్రహాలు అంటే దాంట్లో మార్పు ఉంటుంది. కానీ సంవత్సర కాలం, 1.5 సంవత్సర కాలం, 2.5 సంవత్సర కాలాలు చాలా 3 పెద్ద గ్రహాలు మార్పే తులారాశికి అదృష్ట యోగం రాబోతుంది.
ఇంకా మొదలెట్టాలి మన జీవితంలో ఎదుగుదలకి. ఈ జీవితంలో ఎదుగుదలని ప్రారంభించిన వారు, పొదుపు చేసుకున్న వారుకు రాబోయే తరానికి కూడా మంచి జరుగుతాది. అంత సంపాదన పెంచాలి, డబ్బులు పెంచాలి, అప్పులని తీర్చుకోవాలి, కష్టంతో ఉన్న పనులని విజయం పొందాలి. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ముందంజనలోకి వెళ్ళిపోతారు. అలాగే ఈరోజు చిన్నపాటి మీకు గోచర ఫలితాలు వివరిస్తున్నాను. మీరు ధర్మబద్ధమైన పనులు చేయటంలో ముందంజనలో ఉంటారు. మీరు చేపట్టే ప్రతి ప్రయాణాల్లో లాభదాయకంగా ఉండగలదు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు, మిత్రులు మూలాన సాధారణంగా ఆనందం లభించగలదు. మీ అధికారుల నుండి ప్రయోజనకరం లాభాలు పొందగలుగుతారు. ఎట్టైనను నిరాశ కలిగిన కొన్ని విషయాల్లో మీకు సంతోషం ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యంలో నేత్రానికి సంబంధించినది దగ్గు, జలుబు లాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మరియు కలహాలు సంఖ్య ఇంకా వృద్ధి కాదు. అలాగే మానసిక ఆందోళనని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మంచి కార్యక్రమాలని మీరు ముందంజనలో చేయగలుగుతారు. అలాగే మీ గౌరవ ప్రతిష్టలు ఇంకా రాబోయే రోజుల్లో పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మంచి వ్యాపారం, మంచి లాభాలు ఇవ్వగలిగే నూతన వ్యాపారాలలో మీరు అడుగడడం, అలాగే సొంత నిర్ణయం ద్వారా, సొంత ఆలోచనల ద్వారా చాలా విస్తరణంగా మీ వ్యాపారాన్ని అధిగమించడానికి ఒక కొత్త అవకాశం కలిగినది. స్త్రీ పుత్రులు మరియు స్నేహితులు మీకు ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వగలుగుతారు. అందువల్ల తులారాశి వారు మిత్రులతో ఉన్న కలహాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. బంధువులతో ఉన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అధికారికంగా కొన్ని విషయాలలో కైవసం చేసుకుంటారు. కొత్త పరిచయాలు మీకు లాభసాటిగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు, మార్పుల వల్ల మీ జీవితంలో ఎదుగుదల అనేది 100% అనేది కనబడబోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుదల మరియు సంపద వృద్ధి ఉండగలదు. మంచి పనులు చేయటంలో మొగ్గు చూపుదురు మరియు తలిచిన కార్యక్రమాల్లో విజయం కాగలరు. అలాగే మీ తోబుట్టువులతో వాళ్ళ సంతోషాని కోసం ఎక్కువగా శ్రమించగలుగుతారు. కుటుంబంలో తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచగలుగుతారు. వాళ్ళు చేస్తున్న వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరిచే ప్రయాణం చేయగలుగుతారు. స్త్రీలకి ప్రత్యేకంగా ఈ తులారాశి వారికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు ప్రారంభమైనాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో అభివృద్ధిగా మీరు ముందంజనలో ఉంటారు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవ అనుగ్రహ పూజలు చేయించుకోండి. అలాగే ఈరోజు పంచాంగ రీతిగా రావు కాలం అనేది 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. అలాగే ఉదయం యమగండ కాలం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఈ రావు కాలం, యమగండ కాలం ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆ కాలంలో మీరు ఎప్పుడు కానీ కొద్దిగా ప్రయాణాల విషయాల్లో కానీ, మాటల విషయంలో కానీ గొడవలు వేయాలని అనుకున్నప్పుడంతా కొంచెం నిషేధం చేసుకొని ప్రశాంతంగా ఉండండి. తులారాశి వారు ప్రత్యేకమైన దృష్టితో శ్రీ కంప్యూటర్ జ్యోతిషం అలయ చాలా ఖచ్చితంగా పంచాంగాన్ని గణించి సంపూర్ణంగా ప్రతిరోజు మీకు వివరిస్తున్నాం. ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.